సభ్య సమాజం ఎక్కడికి వెళ్ళి చచ్చిందా? మీరు ప్రభుత్వంలో 164 మంది మీరు ఒక కూటమిగా ఏర్పడి ఏడ్చారు కదా. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎవరో ఒక డాక్టరు ఆయన్ని అతను కొద్దిగా ఇదైపోతే అతను చంపేశాడు, కానిస్టేబుల్ వాళ్ళని చంపేశారు, వాడు మాస్క్ పెట్టుకుని వాళ్ళని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం దళిత వ్యతిరేకమైన ప్రభుత్వం అని అందరు కలిసి కట్టకట్టుకుని మాట్లాడినటువంటి ఈ టీవీలో మాట్లాడినటువంటి నాయకులు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? నేను ఒకరోజు చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే నేను చెప్పా, ఈ పార్టీల్లో ఏ పార్టీ ఉన్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఏ పార్టీ ఉన్నా, అది వైఎస్ఆరా, తెలుగుదేశమా, లేకపోతే జనసేన. కాబట్టి ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎవరు కంట్రోల్ చేయాలి, మనం ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పాను. నేను ఒక టీవీ డిబేట్లో చెప్పాను. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత జరిగేసరికి భూతద్దంలో చూపించిన తెలుగుదేశం పార్టీ అసలు భూతద్దంలోనే నీకు మొత్తం సినిమా నీకు వేసి థియేటర్లో పెట్టినట్టుగా వీడు చూపిస్తూ ఉంటే, కనపడతా ఉంటే నోరు పడిపోయిందా? వాడబిడ్డయ్యు సభ్య సమాజం నీకు దళితులనో లేకపోతే ఇంకొకనో నడువులు ఇరగొడతా ఉంటే మీరు అడ్డంగా కాల్చలేళ్ళు అంతే. తుపాకి పెట్టి కాల్చలేదండి, లేకపోతే తుపాకి మడిగితో పడవలా, ఆ కర్రలు ఇరిగిపోయినాయి వాళ్ళ దెబ్బకి. ఒకరు కొడతా ఉంటే ఇంకొకటి నెత్తిన బాడీ మీద ఎక్కి నిలబడతాడా? అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా, లేకపోతే ఏమన్నా రెడ్ బుక్ ఏమైనా నేర్పిందా?